పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు కొన్ని గంటల్లోనే వెలువడున్నాయి. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కౌంటింగ్ కు కాసేపటి క్రితం ప్రారంభమైంది. కడప నగరంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం 2 వేర్వేరు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు కొన్ని గంటల్లో వెలువడే అవకాశం కనిపిస్తోంది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కౌంటింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. కౌంటింగ్ ఏ విధంగా జరుగుతుంది, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రమేష్ కడప నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, కౌంటింగ్ ఎలా జరుగుతోంది? స్వాతి, పులివెందుల అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు స్టార్ట్ అయింది. ఇప్పుడు 2 కేంద్రాలకు, అటు ఒంటిమిట్టకి ఇటు పులివెందులకు రెండింటికి కూడా వేరుగా కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడే కౌంటింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. అంటే మనం తీసుకున్నట్లయితే పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించి మొత్తం 10 టేబుల్స్ ఏర్పాటు చేసి ఒక్కొక్క టేబుల్కి 3 కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. ఇప్పటికే బ్యాలెట్ బాక్స్ లో ఉన్నటువంటి ఓట్లన్నింటినీ కూడా వాళ్ళు ఓపెన్ చేశారు. 25 అంటే ఒక్కొక్క కట్ట బండిల్కి సంబంధించి 25 ఓట్ల చొప్పున బండిల్స్ అనేది కడుతూ ఉన్నారు. అయితే ప్రక్రియ అనేటువంటిది మొదలైంది. మొత్తం మనకు 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ 15 పోలింగ్ కేంద్రాలకు గాను మొత్తం 7,000 పైచిలకు ఓట్లు మాత్రమే అక్కడ పోలినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపెడుతుంది. ఈ నేపథ్యంలో మొదటి రౌండ్, అంటే ఒక్క రౌండ్లోనే పులివెందుల ఫలితాలు అనేటువంటివి వెల్లడి కాబోతున్నాయి. దాదాపు మనం తీసుకోవచ్చు 10 నుంచి 11 గంటల లోపల పులివెందుల ఫలితాలు అనేటువంటిది వెలువడడానికి అవకాశం అయితే మెండుగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు గంట క్రితం నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమైంది. టోటల్గా బండిల్స్ అనేటువంటివి కూడా కడుతూ ఉన్నటువంటి క్రమంలో తక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అంతేకాకుండా తక్కువ పోలింగ్ శాతం కూడా ఉండడం వల్ల ఇది త్వరగా ఈ పులివెందులకు సంబంధించినటువంటి ఫలితాలు అనేటువంటివి వెల్లడే అవకాశం కనపడుతుంది. అయితే ఒంటిమిట్టకి మనం తీసుకున్నట్టయితే ఇక్కడ 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అంతేకాకుండా 20,681 ఓట్లు ఇక్కడ పోలైనాయి. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 3 రౌండ్స్ ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఒంటిమిట్టకు సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడి కావాలంటే మాత్రం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య ఇక్కడ ఫలితాలు వెల్లడేటువంటి అవకాశం కనపడుతుంది. అయితే మనం తీసుకుంటే అటు ఒంటిమిట్ట ఇటు పులివెందుల 2 కూడా వేరువేరుగా ఒకేసారి కౌంటింగ్ అనేటువంటిది స్టార్ట్ అయింది. కాబట్టి రెండిట్లు కూడా అతి తొందరగానే ముగిసేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ పులివెందులకు సంబంధించి మాత్రం తొందరగా ఆ ప్రాసెస్ అయితే తొందరగా కంప్లీట్ అయ్యేటానికి అవకాశం కనపడుతుంది. ఇప్పటికే బండిల్స్ సైతం మనం చూడొచ్చు. 15 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బాక్సులన్నీ కూడా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఎన్నికల సిబ్బంది 25 ఓట్ల చొప్పున ఆ బండిల్స్ అన్ని కూడా ప్యాక్ చేసినటువంటి పరిస్థితులు మనకు అక్కడ కనపడుతున్నాయని చెప్పవచ్చు. స్వాతి, రమేష్, ఎంతసేపట్లో ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? స్వాతి, ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే గంట క్రితమే మనము ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమైంది. అంటే ఉన్నటువంటి మొత్తం 15 బాక్సులు, అంటే 15 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి 15 బాక్సులు ఇప్పుడే ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత 25 చొప్పున కూడా బండిల్స్ కూడా కట్టే కార్యక్రమం అయిపోతుంది. అంటే మనం చూసుకోవచ్చు దాదాపు మినిమం పులివెందులకు సంబంధించినటువంటి ఫలితాలు 1 గంట లోపలే వెలువడేటువంటి అవకాశాలు మెండుగా కనపడుతున్నాయని చెప్పవచ్చు. స్వాతి, రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.